తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ నల్లగొండ జిల్లా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా బంధు పిలుపు మేరకు ఆల్ పార్టీ మద్దతు ఇవ్వడం నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఆల్ బీసీ సంఘాలు మద్దతు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఎన్నికలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి కేంద్రంలో 9th షెడ్యూల్లో ఆ లోకసభ పార్లమెంట్లో రాజ్యసభలో పెట్టి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీదైనా దానికి ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి విన్నవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నటువంటి పార్టీలు మొత్తం బీసీల 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కోర్ట ఉన్నటువంటి పార్టీల బీసీల ఎవరు తేలని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా బీసీలకు 42% ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కల్పిస్తూ ఎన్నికలకు పోవాలని, రేపటి బంద్ను విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకు మరియు ఆర్టీసీలకి మరియు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు పూర్తి మద్దతు తెలియజేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ బీసీ సంక్షేమ సంఘం జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 18 అంటే రేపు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని బీసీ సంఘాలుగా, బీసీ నాయకులుగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ రేపటి సువర్ణ అవకాశం కోసం ఖచ్చితంగా బీసీలందరూ ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అయ్యేటట్లు కూడా బీసీ సంఘం నాయకులకు విజ్ఞప్తి చేస్తూనే వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ బీసీలలో అవేర్నెస్ పెరిగిన కొద్దీ పలు రాజకీయ పార్టీల్లో భయం పుడుతూ ఉన్నది. ఈ భయం కొద్దీ ఇవాళ రాజకీయ పార్టీలు ఒకదాని వెనకాల ఒకటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీల్లో చలనం వచ్చిందంటేనే ఈ రిజర్వేషన్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 42% రిజర్వేషన్కి బీజేపీ తన వంతుగా తాను అడ్డుకుంటూనే కాంగ్రెస్ మీద నెపం పెడతా ఉన్నది. కాంగ్రెస్ కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అనేక విషయాల మీద, తెలంగాణ అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర విషయాల మీద అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళినారు. అదేవిధంగా బీసీల కోసం ఏ ఒక్కరోజైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల గురించి ఏదో ఒక్కసారి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది తప్ప మిగతా సమయాల్లో ప్రధానమంత్రి దగ్గర ఎక్కడ కూడా ఇవాళ బీసీ బిల్లు కానీ, రిజర్వేషన్ల గురించి కానీ ఎక్కడ ప్రస్తావన చేసినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఈ బీసీ బిల్లుని కాలయాపన చేస్తూ ముందుకు వెళ్లకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా తమ యొక్క తెలంగాణలో సుమారు 8 ఎంపీలు ఉన్న బీజేపీ కూడా బీసీలకు న్యాయం చేసేటందుకు ముందుకు రావాలి. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు ఇస్తే కాంగ్రెస్ పేరు వస్తుందని చెప్పి బీజేపీ తమ వంతు అడ్డుకొని తాము ఇచ్చినప్పుడు ఇవ్వాలనేది బీజేపీ. అదేవిధంగా ఈ రెండు పరస్పర పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెసు, కేంద్రంలో బీజేపీ ఉండి బీసీలకు నట్టేట ముంచుతూ ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా బీసీలు ఐక్యంగా ఉండి తమకు రావాల్సిన రాజకీయ వాటా కోసం ప్రత్యక్ష పోరాటానికి రేపటి నుంచి దిగుతూ ఉన్నారు. ఈ బంద్ కూడా
విజయవంతం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వివిధ రకాల వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అదేవిధంగా ఇతరత్ర కూడా ఏవైనా ఉన్నా కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ ఉద్యోగులు ముఖ్యంగా పెన్ డౌన్ చేస్తూనే నల్ల బార్జీలు ధరించుకుంటూనే మీ యొక్క నిరసన తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో తెలంగాణ ఉద్యమప్పుడు కూడా అందరూ సకల జనుల సమ్మె ఎట్లా చేసిర్రో రాబోయే రోజుల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ స్థానిక సంస్థలనే కాకుండా జనాభా దామాషా ప్రకారం యావత్ భారతదేశంలోనే కాదు యావత్ తెలంగాణలో కూడా అందరూ కూడా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఖచ్చితంగా బీసీలు ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరి బీసీకి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి బంద్ను మాత్రం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ బీసీ బిడ్డలకు మద్దతు తెలియజేస్తున్న ఇతర వర్గాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా.